ఓదార్చేవారు
నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయము నలిపించులో తులకు నా దీక్ష ఫలింప నా నావలు కావిడు నా సేవ చేకొను నడిపించునా నావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదుకుటలు రాజన్ను నా పడవా నడిపించునా నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడినావలను నడిపించునా నావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించునా నావా. నడి సముద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునా నావా. జీవింపజేసెనే యుండెతెనే దానల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మనువజాలను. చుండెతెనే దానల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మనువజాలను.
నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనములతో ఉత్తేజింపజేసెనే. జుడితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుడితేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుండెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుండెతేనే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. జగదుత్పత్తిదారి,
చేయుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తగు తెప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని దప్పితిన్, మనస్వేచ్ఛలన్నీయు స్థిరమనుచుని మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయచు పరుగెత్తి నిన్ను పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టి తిన్నా, నీ పాదంబుల్ పట్టి తిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
బ్రతుకలేనయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నేను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. మారనిది మరువనిది వీడనిది
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. సముద్రాలను నీవే ఎల్లలు చేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు చేసితివి. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా అయ్యో
ఆయన సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన సియోనులో నిండాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటగా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటగా. ఇప్పుడు వరకు విష్ణు అమూల్య కైరు వారంతా పాటల ద్వారా దేవుని మహిమపరిచినందుకై దేవునికి వందనాలు. అలాగే మనమందరము లేచి నిల్చున్నట్లయితే ఉత్తర ప్రత్యుత్తరంగా దావీదు రాసిన కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తనలు 11వ అధ్యాయము 457వ పేజీలో ఉంది. ఒక వచనం నేను ఒక వచనం మీరు చదువుతున్నాం. చూసారా? యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము, అవి మీరు నాతో చెప్పుట ఎలా? నీతిమంతులు ఏమి చేయగలరు? ఆయన నరులు కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారస్తులను ఆయనకు అసహ్యులు. వారికి పానీయ భాగము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదారు. దేవుడు పరిశుద్ధ వాక్యం జీవించును గాక. అలాగే పేరు వారు మన ఆరాధనలో నడిపిస్తారు. నీవు నా తోడు ఉన్నావయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ఆయన మన పక్షమునుండగా, ఆయన మన తోడుండగా మనకు దిగులు లేదు, మనకు చింత లేదు, బాధ లేదు. మన హృదయంలో ఆయనను చేర్చుకుంటే చాలు, మన హృదయం అనే ఆలయంలో ఆయనను చేర్చుకుంటే చాలు. మనకి ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. కష్టంలో
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అవును, మన కష్టంలో నష్టంలో ఆయన మన తోడున్నాడు, మన వేదనలో ఆ వేదనలో మన చెంత. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. చెప్తాం అందరం. దేవా దేవా నీకే స్తోత్రం. బిగ్గరగా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. హృదయపూర్వకంగా మన హృదయాలను ఆయనకు చెప్పి ఆయన మనకు తోడుంటే చాలు. బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఆయన మనకు ఊరటనిచ్చాడు, రక్షణలలో మనకు సంరక్షణ. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, ఆయనే సత్యం, నేనే ఆయనే సత్యం మార్గం, అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నీవే జీవము ఆయనమే మార్గము అని ఆయననే పలికిన మనం దేవా, అనుసరిస్తే చాలు. నేనే జీవము మన అని కొరకు ప్రాణం పలికిన పెట్టిన దేవునికి దేవా. స్తోత్రం చేద్దాం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. శబ్దం మళ్ళీ. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. హల్లెలూయా. అలాగే బైబిల్ అందరూ పైకెత్తి వాక్యముని ఆకు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
దయచేసి కూర్చోండి. మన మధ్యలో సహోదరి నవమణి గారు ఉన్నారు. మా నాయనమ్మ పేరు కూడా నవమణి గారే. మరి ఆమె కూడా దేవుల్లో ఎంతో మరి ఆశీర్వదించబడింది. అలాగే అకులా ప్రిష్కిల్ల వల్లే మరి నవమణి మేడం గారు తన ఇంట్లోనే తన పరిచర్యను ఎంతో ఆత్మీయంగా మరి వాడబడుతున్నారు. మరి మన మధ్యలో ఈ దినం మనకు వచ్చి వాక్యం ఇవ్వడానికి మరి ఒప్పుకున్నందుకు చాలా వందనాలు, దేవునికి వందనాలు. మరి శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని గ్రహించుకున్నాము. మొదట ఆహ్వానించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. తర్వాత సంఘానికి, సిస్టర్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. సమయంలో కొన్ని మాటలు మనం వాక్య ధ్యానం చేసుకుందాం. వాక్యం కొన్ని మాటలు. దేవుని పిల్లరా, గడిచిన వారం అంతట్లో మనము ఏం జ్ఞాపకం చేసుకున్నాం? పోయిన వారం 2 వారాలు ఆయన పునరుద్ధానాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అంతకుముందు 40 దినాలు ప్రభు లెంట్ డేస్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని పిల్లరా, ఈ మాట వాక్య భాగము దేవుని సన్నిధిలో సువార్తలలో పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. 2 వారాలు జరిపిన సరే ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నాము. లూకా రాసిన సువార్త 24 అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసెను. దేవుని పిల్లరా, 4 సువార్తల్లో కొంచెం కుడి ఎడంగా ఏ పునరుద్ధాన వర్తమానం ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. 24:6లో ఆయన ఎలాగా ముందుగానే చెప్పాడు కదా. ఆయన మరణించి 3వ దినాన లేచి నేను శిష్యులకి పలుసార్లు చెప్పాడు. 40 దినాల ధ్యానాల్లో అనేక సార్లు యెరూషలేము వెళుతూ నన్ను అన్యుల చేతికి అప్పగిస్తారు, నన్ను అక్కడ మరణిస్తారు, అక్కడ కొట్టుతారు, నన్ను చంపుతారు. అయినా మరణం ఉన్నప్పటికీ యెరూషలేముకి వెళ్ళడానికి భయపడలేదు యేసయ్య. ఎందుకంటే తన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాడు గనక, తన ఏకైక కుమారుణ్ణి నశించిన మానవులు మనం రక్షించడానికి దేవుడైన యెహోవా చూసి భూలోకంలో వారి మార్గాలు చెరుపుకొని ఉన్నారని జ్ఞాపకం చేసుకొని, అంటే దేవుని పిల్లరా, ఆ దినాల కాలాల్లో మనుషుల పాపం పోవాలంటే ఏం కావాల్సి వచ్చింది? చిన్న పాపానికి చిన్న బలి, పెద్ద పాపానికి పెద్ద బలి ఇచ్చేవారంట ఆ పూర్వకాలంలో. అయినప్పటికీ మానవుల పాపము పోలేదు. ఎవరు కావాల్సి వచ్చింది? ఎవరి రక్తం కావాల్సి వచ్చింది? పరిశుద్ధిని రక్తము కావాల్సి వచ్చింది. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు, భూమి మీద కేవలం మనుషులు హృదయం కేవలము చెడ్డదని చూసి, చదవండి, భూమి మీద ఒకటే కదా విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారులు 5వ వచనం కేవలము భూమి నరుల చెడుతనము
భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంట. భూమి మీద నరులను చేసినందుకు ఏం చేశాడు? సంతాపడ్డాడు. ఎలా ఉన్నారు వాళ్ళు? వారి మార్గాలను వాళ్ళు చెరుపుకొని ఉన్నారు. అందుకనే తండ్రి చూసి, దేవుని పిల్లరా, తన ఒక్కగానొక్క ఏకైక కుమారుణ్ణి లోకములో కోటాను కోటి మంది ప్రజలు పాపము తీసివేయటానికి ఆయన కుమారుని ఏం చేశాడు? ఇచ్చి వేసుకున్నాడు. ఇచ్చి వేసుకోవాలంటే కుమారుడు రావాలంటే ఎలా రావాలి? భూమి మీదకి కుమారుడు భూమి మీదకి రావాలంటే పరిశుద్ధంగానే ఉన్నాడు. కానీ స్త్రీలకని మనకు తెలుసు. ఆనాడు అన్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏం జరుగుద్దంట? వైరము. దేవుని పిల్లరా, అందుకనే ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక గర్భం కావాలి. కుమారుడి లోకానికి రావాలంటే ఏం కావాలి? ఒక గర్భము. దేవుని బిడ్డలారా, ఆ గర్భంలో ఉన్నాడు. కానీ ఆయన లోకరక్షకుడు కదా. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత పెద్ద తండ్రి ఆ చిన్న గర్భంలో ఎలాగ ఒదిగాడంటే, దేవుని పిల్లరా, మనము ఎవరి కోసము? మన కోసము. ఇప్పుడు మనము ఒక చిన్న మంచం ఉంటుంది, దాని మీద పడుకుంటాము. కాళ్ళు బాగా ఫ్రీగా చాపుకుంటామా? చిన్న మంచము, ఎత్తు పెద్దోళ్ళు ఎలా పండుకుంటారు? ఇబ్బందే కదా. పండుకోగలుగుతారా? దేవుని పిల్లరా, అలాంటి కుమారుడు ఏం చేశాడంటే నలిగి ముద్దయ్యాడు. ఆ ముద్ద అయిపోయి చిన్న గర్భంలో ఎలా ఒదిగాడు? ఆయన సింహాసనం, ఆకాశాన్ని, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన చేతులు ఎంత పెద్దయో దేవుని పిల్లరా. అంటే ఈ భూలోకం అంతా ఎక్కడుంది? ఆయన కవిగిట్లో ఉంది. ఆవగింజలాగా మనం కూడా ఉన్నామా లేదా? ఆయన కవిగిట్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పునరుద్ధాన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఆయన, నేను మీకంటే ముందుగా ఎక్కడ ఉంటానన్నాడు? గలిలయలో ఉంటానన్నాడు. కానీ శిష్యులైన వారు ఒక ఆయన జారిపోయాడు. కానీ 11 మంది ప్రభువుతో ఉన్నారు. వారి పనులు ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఏం చేశాడు? వాళ్ళని సిద్ధపరచుకొని పిలిచినప్పుడు వాళ్ళ చేతుల్లో పని విడిచిపెట్టి వచ్చారు. దేవుని పిల్లలు, వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళ పని చేపలు పట్టే పని. నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలర్లుగా చేస్తానని పిలిచి, దేవుని పిల్లరా, ఎక్కడికి పోతే అక్కడ 30 సంవత్సరాల తల్లిదండ్రికి లోబడి ఉన్నాడు. 3.5 సంవత్సరము సేవలో ఉన్నాడు. చనిపోయిన బ్రతికించాడు. వేల కొలది అద్భుతాలు చేశాడు. దేవుని పిల్లరు ఎన్నో కార్యాలు చేశాడు. అయినా మనిషి కుమారుని ఏం చేశాడు? ఈ భూలోకంలోకి వచ్చినందుకు ఆయన కొట్టి చిత్ర విమర్శ చేసి, దేవుని పిల్లలారా, బల్యముతో పొడిచి ఎన్నో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ధ్యానాల్లో. దేవుని పిల్లరా, మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన భూమి ఆకాశంలో 3 మేకుల మధ్య బంధించబడి ఎలా చూస్తున్నాడు? మొదటి మాట పలికినప్పుడు ఎటు చూశాడు? తండ్రి పైన చూశాడు. దేవుని పిల్లరా, రెండో మాట పలికినప్పుడు ఎటు చూశాడు? రెండో మాట, దొంగతో మాట్లాడిన మాట పలికినప్పుడు ఎక్కడున్నాడు? దొంగ పక్కనున్నాడు. పక్కనున్న దొంగతో చూసి మాట్లాడాడు. మూడో మాట చూసినప్పుడు ఎటు మాట్లాడాడు? ఎక్కడుంది? తల్లి కింద ఉంది, సిలువ దగ్గర ఉంది. ఆమెకు వాగ్దానము ఎప్పుడు? 8 దినాల బాలుడప్పుడు సుమియోను దగ్గరికి తీసుకెళ్ళారు. దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు దేవుని పిల్లరా, ఆ బాలుని చూసి చేతిలోకి ఎత్తుకున్నాడు. ఎవరు? సుమియోను, గొప్ప దైవజనుడు. అన్నాడు, నేను లోకరక్షకుని చూడండి మరణం కానన్నాడు. ఆ బిడ్డని తీసుకొని 8 దినాల రక్తపు ముద్దలు ఏం చూస్తున్నాడు? దేవుని పిల్లరా, సిలువలో ఉన్న గాయాలను చూస్తున్నాడు కదా. తలపైన ముళ్ళ కిరీటం, పసిబిడ్డకి తలపైన ముళ్ళ కిరీటం చూస్తున్నాడు. సుమియోను భక్తుడు ఆత్మతో చూస్తున్నాడు ఆ బిడ్డని కదా. కాలిలో చేతిలో గాయములతో చూసి ఆ బిడ్డని దీవించాడు. ఈ మాటలు మనకు అవసరమంటే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 8 దినాల చిన్న బిడ్డ వాగ్దానము 33.5 సంవత్సరము సిలువలో ఉన్నప్పుడు తల్లి కింద ఉంది కదా. ఆ తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అప్పుడు ఆమెతో ఏం చెప్పాడు? నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఆ తల్లి ఏడుస్తుంటే మన బిడ్డలకి ఏమైనా దెబ్బ తగిలితే మనం ఎలా ఉంటాం? దేవుని పిల్లరా, తన కుమారుణ్ణే ఆమె ఎన్నో నిందలు అవమానాలు మోసింది కదా. వివాహం కాకుండా గర్భవతి అంటే ఎన్ని అవమానాలు మోసింది దేవుని పిల్లరా. అని కనిన ఆ కుమారుని చిత్రవిమర్శ చేస్తుంటే ఆ తల్లి కిందుండి ఏడుస్తూ ఉందంట. అదే ఆమె హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవటం కదా. దేవుని పిల్లరా, ఇందాక సిస్టర్ గారు నేను వచ్చే పాట పాడుతుంది. ఏమంటే ఏం పాట?
శత్రువుల చేతిలోన చిక్కుకుంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి నీవన్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవన్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా ప్రాణము. ఒంటరినై తోడు లేక మాడునైతిని, నీ తాడు దొరికాక సిగురించి తిని. ఒంటరినై తోడు లేక మాడునైతిని, నీ తాడు దొరికాక సిగురించి తిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణమా, నీవే నీవే నా ప్రాణము. ఎందుకంటే ఆమె ఎన్నో సూటిపోటి మాటలు, హింసలు, నిందలు భరించింది. దాని కుమారుణ్ణి, లోకరక్షకుణ్ణి మనకిచ్చింది తల్లి. దేవుని పిల్లరా, ఆ తల్లిని కూడా మూడో మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఆయన పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. గత 2 వారాలు ఆయన చెప్పాడు కదా, నేను మీకంటే ముందు గలిలయలో ఉంటానని చెప్పిన వారేం చేయలు గమనించలేదు. మనం కూడా సంవత్సరాల తరబడి భక్తి జీవితంలో ఉంటున్నాం కానీ దేవుని పిల్లరా, దేవుని భక్తి మనలో ఎంత మాత్రమును లేదు. దేవుని విశ్వాసము మనం పాడుతున్నాము, వాక్యం చెప్పుకుంటున్నామనే కాదు, కానీ దేవుడు మనలో ఉంటే దేవుని బిడ్డలారా, ఆయన మన హృదయంలో ఆకాశ పక్షులకి గుళ్ళుండే కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలము లేదంటున్నాడు. ఈ దినాలలో ఎంతో భయంకరమైన దినాల్లో మనము బ్రతుకుచు ఉన్నాం అని. ఇది మనము ఈ సంవత్సరం మన కళ్ళ ముందు ఉన్నవారు ఎందరో లేరు. మనల్ని అయితే ఆయన ఉచితమైన కృపనిచ్చి సజీవులుగా ఉంచి స్థలంలో నిలవబెట్టాడు. దేవుని పిల్లల బిడ్డలు ఎంతో కష్టపడి చక్కగా సంఘాన్ని కట్టారు. ఇక్కడ అంతా నిండిపోయి ఉంటే ఎంతో బాగుంటుంది. దేవుని పిల్లలు అందరూ ఒక బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాస ప్రభువునందు అర్థం కాదని ఎరిగి ఎలా చేయాలో ప్రేమతో ఈ కార్యం చేయాలి. మన ప్రయాస ప్రభువునందు అర్థం కాదని ఎరిగి ప్రయాస చూస్తున్నాడు. బిడ్డలు చేసే ప్రయాస, పాడే పాటలు మరి రావట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనుషుల విశ్వాసము కోల్పోయింది. ప్రేమ లేని దినాలు. దేవుని పిల్లలారా, మనిషి కుమారుడు భూమి మీద పైకెత్తబడినప్పుడు మనిషిలో నేను విశ్వాసాన్ని కనుగొందునంటున్నాడు. విశ్వాసం లేని ఈ సమయంలో దేవుని పిల్లరా, మన ప్రయాస ప్రభువుని చూస్తూ ఉంటాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం, వాక్య భాగంలోకి వెళ్దాం. ముఖ్యమైన మాటలు 130 దావీదు సంకీర్తన, 130 దావీదు సంకీర్తన జ్ఞాపకం చేసుకుందాం. 130 కీర్తన. దేవుని సన్నిధిలో ప్రభు పునరుద్ధానుడైనాక ఎవరికి ప్రత్యక్షుడయ్యాడు? మొట్టమొదట ప్రభు పునరుద్ధానుడైన మొట్టమొదట ఎవరికి ప్రత్యక్షుడయ్యాడు? దేవుని పిల్లరా, ఆ ముందే ప్రారంభం నుంచి ఎవరున్నారు? ప్రభుతో ఒక స్త్రీ ఉంది. ఎవరామె? మగ్దలేని మరియా. మార్కు సువార్త 9 అధ్యాయం, మార్కు సువార్త 16:9 ఒక్క మాట చూడండి. 16:9.
16 అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. అది నమ్మకం లేని స్థితి. మొదట ఎవరికి కనపడడం? ఆమెలో ఉన్న 7 దయ్యాలను యేసయ్య ఎల్లగొట్టినప్పుడు ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఆమె ఎక్కడి నుంచి వెంబడిస్తూ ఉంది? ఆ ఫస్ట్ నుంచి సిలువ దగ్గరకు, చివరికి సమాధి దగ్గరకు కూడా వెళ్ళింది దేవుని పిల్లరా. ఆమె ఇంకా చీకటితో ఉన్నగానే ఆయనకి శవానికి రాయాలని సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుంది దేవుని పిల్లరా. మొట్టమొదట ఎక్కడికి వచ్చింది? చీకటితో పెందల కడలేసి వచ్చిందంట. ఎక్కడికి వెళ్తుంది పెందలాడి? షాపింగ్ మాల్కా, లేకపోతే ఎక్కడికి వెళ్తుంది? బజారుకా? ఎక్కడికి వెళ్తుంది? సమాధుల్లోకి వెళ్తుందంట. చాలా పెందల కళ్ళేసి కదా. ఆ స్త్రీ ఎలా ఉంది? మరి షాపింగ్ మాల్కి అయితే తొందరగా వెళ్తాం కదా, మరి సమాధుల్లోకి వెళ్తే భయమే కదా. మనం సమాధుల్లోకి వెళ్ళాం. ఇక్కడ ఎంతో సువాసన, అసలు ఎంత బాగుందంటే అక్కడ దేవుని పిల్లరా. ఆమె వెళ్ళింది పెందల కాడ వెళ్ళింది సిద్ధపరచుకొని. ఆ స్త్రీ నమ్మకంగా ఉంది, ప్రభువుని వెంబడిస్తుంది. ఆమె బలహీనత తీసివేశాడు. మనం బలహీనత తీసేసి మన కుటుంబాన్ని బిడ్డలు ఇచ్చాడు. ప్రభువుని వెంబడిస్తున్నామా? చివరి వరకు సియోన్లో చేర్చే వరకు మనం ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి కదా దేవుని పిల్లలారా. మనం వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. 130 దావీదు సంకీర్తన. కొన్ని మాటలు. అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము. నీ చెవి యొగ్గి నా ఆత్మధ్వని వినుము. యెహోవా నీ దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుద్ది. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు ఎవరి కొరకు? ఆయన కొరకు. మన ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టాలి దేవుని పిల్లరా? యెహోవా కొరకు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నా ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఒక ఆయన అంటున్నాడు, నేను అగాధ స్థలంలో నుండి మొరపెడుతున్నాడు. ఎవరైనా అగాధ స్థలములో నుండి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు సహోదరి సార్, మన ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టాలి? ఈయన అగాధ స్థలములో నుండి యోనా మొరపెడుతున్నాడు దేవుని పిల్లారా. అగాధ స్థలంలో ఉంటే అంటే యోనా బతికినట్ట చనిపోయినట్ట? దేవుని పిల్లారా, యోనా బతికినట్ట చనిపోయినట్ట? అగాధంలో ఉన్నాడు, నాసులో ఉన్నాడు, అక్కడుండి మొరపెడుతున్నాడు దేవునికి. ఇర్మియా చెరసాలలో ఉండి మొరపెడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెరసాలలో ఉండి పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు చెరసాలలో ఉండి? ఎన్ని రాశాడు? అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి ఎన్ని పత్రికలు రాశాడు దేవుని పిల్లరా? 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు చెరసాల్లో ఉండి దేవుని పిల్లరా. యోహోను గారు కూడా రాశాడు. పద్మాసులో ఉన్నాడు 96 సంవత్సరాలప్పుడు. యోహోను గారు ఏమేమి రాశాడు? యోహోను పద్మాసులో యోహోను. దేవుని పిల్లరా, మనమన్నీ తెలుసుకొని ఉండాలి. పద్మాసులో యోహోను 5 రాశాడు. ఏమేమి రాశాడు? ప్రకటన గ్రంథం రాశాడు దేవుని పిల్లరా. 1 యోహోను, 2 యోహోను, 3 యోహోను, 3 పత్రికలు యోహోను సువార్త 5 యోహోను గారు రాశాడు. ఆయన వృద్ధాప్యలో ఉండి మంద దృష్టి కలిగి నూనె బాండిలో ఇసిరివేశారట. అందరికన్నా శిష్యుల్లో చివరిగా చనిపోయిన వారు యోహోనే. ఆయన ప్రేమించిన దేవుని పిల్లరా 11 మంది అత సాక్షులుగా అయిపోయారు దేవుని పిల్లరా. ఒక ఆయన జారిపోయిన 11 మంది ఏమయ్యారు?
హతసాక్షులయ్యారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. హతసాక్షులు. దేవుని పిల్లరా, ఈ యోహాను గారు పద్మాసులో ఉండి మంద దృష్టి కళ్ళు కానరాకపోయిన సమయంలో ప్రభువు చెబుతుంటే రాశాడు. ప్రకటన గ్రంథం ఉంది. ఆయన నాతో చెబుతుంటే నేను రాశాను. ఈ మాటలు నమ్మకమును యథార్థమైన దేవుని మాట కదా. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? నీ చెవి 130 నీ చెవియొగ్గిన ఆత్మదుని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన వెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద ఏం దొరుకుద్ది? దేవుని యొద్ద క్షమాపణ దొరుకుద్దా లేదా? దేవుని యొద్దకు వస్తే ఏం దొరుకుద్ది? ఎందుకు వస్తున్నాము దేవుని సన్నిధిలోకి? ప్రతి ప్రభు దినాన దేవుని సన్నిధిలోకి ఎందుకు వస్తున్నాం? ఇప్పుడు మా వాక్యాన్ని దేవుని సెల్లు పెట్టకపోతే సెల్లు మాట్లాడదు, ఛార్జింగ్ పెట్టకపోతే మాట్లాడుద్దా? పలకదు కదా. ఎక్కడైనా తెచ్చి పెడతాం. ఛార్జింగ్ లేకపోతే సెల్లు లేకపోతే సెల్లు ఇప్పుడు గడవటంలా, ఒక్క నిమిషం కూడా గలటంలా. చిన్న బిడ్డలు కూడా సెల్లు. భయంకరమైన దినాలు దేవుని పిల్లరా. ఇక్కడ అంటున్నాడు, వారానికి వచ్చి దేవుని వాక్యమని ఛార్జింగ్ మన హృదయంలో పెట్టుకోవాలి. వారం అంతా ఏం చేయాలి? వాక్యాన్ని మళ్ళీ ప్రభుదినం వచ్చే వాళ్ళకి రోజు జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. దేవుని వాక్యము ఎలాంటిదంట? ఛార్జింగ్ లాంటిది. సన్నిధిలో ఇక్కడ కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకుంటే ఎక్కడ పెట్టి అది ఉంటే వైరుంటేగా పెడతాము. కొన్నిసార్లు ఊరు జరుగుతుంది, అక్కడ నాకు ఛార్జింగ్ లేదమ్మా, ఆ సమయానికి ఏదో మాత్రం మాట్లాడాలి. ఇదివరకు కాలాల్లో ఏం చేసేవాళ్ళు దేవుని పిల్లరా? సెల్లు లేనిది ఇప్పుడు గడవటం లేదే. ఇప్పుడు అప్పుడు కాలంలో ఉత్తరాలు వేసేవాళ్ళు, కవర్లు, మళ్ళీ కార్డులు, దాని మీద ఏం రాస్తారు? వేసేవాళ్ళు అంతా చదువుతారా లేదా చెప్పండి? కార్డులు ఏం రాస్తారు? మనం ఎన్నో రాసుకుంటాము. ఆ కార్డు తెచ్చేవాళ్ళు పోస్ట్ ఆఫీస్ పోస్టులు, వాళ్ళు చదువుతారా? మళ్ళీ కవర్లు ఉంటాయి, ఇంగ్లాండ్ కవర్, దాంట్లో పెట్టేవాళ్ళు. అది అంతా లేదు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఏం లైఫ్ ఇచ్చాడు? లగ్జరీ లైఫ్. నీళ్ళు ప్రభుకి దాహం అయింది, ఇచ్చారా నీళ్ళు? ఏమిచ్చారు? చేదు చెరుకునిచ్చారు. మనకి ఎక్కడ ట్యాప్ తిప్పితే అక్కడ నీళ్ళు కదా దేవుని పిల్లరా. అంటే ఇలాంటి జీవితంలో దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించాడు. ఆయన యొద్ద దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుద్ది. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. మన ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టాలి? మన ప్రాణము. దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేని నువ్వు మరువకు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించు. ఇంకొక ఆయన అంటున్నాడు, ఆయన జ్ఞాపకం చేయండి చెప్పండి ఎవరైనా. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ప్రాణమా తిని తాగు సుఖించు. ఆయన ఎవరు? ధనవంతుడు. నా ప్రాణమా తిని తాగి సుఖించు. ఈయన అంటాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేని నేను ప్రాణంతో చెప్పుకుంటే ఏముంది? ప్రాణంలో దేవుని పిల్లరా, మన హృదయంలో ఏముంది? మన గుండెల్లో దేవుని సన్నిధిలో మనకున్న అవయవాలు ఎన్ని అవయవాలు? మన అవయవాలు ఎన్ని? మన 39 అవయవాలకి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దెబ్బ కొట్టించుకున్నాడు యేసయ్య కదా. 39 దెబ్బలు కొట్టారా? ఇంకా ఎక్కువ కొట్టారా? తక్కువ కొట్టారా? ఇంకా ఎక్కువ కొట్టారా? ఒక్కొక్క అవయవానికి 39 అవయవాలు. మనకి 39 అవయవాలకు 39 దెబ్బలు కొట్టించుకున్నాడు ఎన్నోసార్లు దేవుని పిల్లలు. నలగొట్టి చిత్రవద్దేసి దేవుని పిల్లరా, ఆ ఉమ్మికి ఆకరించి ముఖం మీద ఊసినప్పుడు గడ్డ మీదగా కారుతుంటే తుడుచుకోవడానికి చేతులు ఉన్నాయా? చేతులు ఎక్కడున్నాయి? సిలువలో ఉన్నాయి దేవుని పిల్లరా. అలాంటి శ్రమను పొంది నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం. ఎంత మన ప్రేమ అంటున్నాడు ఒకది ఇక్కడ, నేను ఎంతగా నా బిడ్డల్ని ప్రేమిస్తుంటే నన్ను ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు. ముందు వాక్యములు దేవుని పిల్లలు. మన ప్రేమ ఎలాంటిది? ఇక్కడ ఆయన ఏం దొరుకుద్ది? ఆయన వద్ద క్షమాపణ. ధనవంతుడు తిను తాగన్నాడు, వెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాడు. ఇంకొక ఆమంటుంది, నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది అంటుంది. ఆమె ఎవరు? నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది, ఆయన తను దాసురాలు దేని స్థితిని కటాక్షించాడు అంటుంది. ఆమె ఎవరు? మరియమ్మే లోకాసు వార్తలో నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు.
ఊహించలేని మేలలతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం అంటుంది. నా దీన స్థితిని నువ్వు మార్చావయ్యా, నా జీవితానికి విలువనిచ్చావు. యేసయ్యని ఎప్పుడైతే మోసిందో ఆమె జీవితానికి ఏమొచ్చిందంట? విలువ వచ్చింది కదా. యేసయ్యని ఎక్కించుకున్న గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. అంతకుముందు ఎలాంటిది గాడిద? ఏం పని చేసేది? చెప్పండి. ఈ ఆంటీ ఏంది నాకే చెప్తుంది అనుకుంటున్నావా? గాడిద ఏం పని చేసేది? చేసేదమ్మా? మురికి బట్టలు మోస్తుంది కదా. సాకల వాళ్ళ దగ్గర మురికి బట్టలు మోస్తుంది, సవుడు మోస్తుంది, వాళ్ళకి పని చేస్తుంది. దేవుని పిల్లారా, అలాంటి గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు యేసయ్యా? మరి ఫ్లైట్లు ఉన్నాయి, ఎన్నో వాహనాలు ఉన్నాయి, నిమిషాల్లో చూసుకొని ఎదురెదురుగా మాట్లాడుకునే సౌకర్యం ఇచ్చాడు దేవుడు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇక్కడెక్కడ చూసి మాట్లాడుతున్నట్టు. అంత తెలివి, దేవుని జ్ఞానం ఎంత జ్ఞానం ఉందంట. అలాంటితే యేసయ్య మరి గాడిని ఎందుకు ఎన్నుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఆయన పుట్టుకే ఒక విచిత్రం కదా. ఆయన భూస్థాపన, ఆయన మరణమే ఒక విచిత్రం. దేవుని పిల్లలు అందుకే ఆయన తగ్గించుకొని ఏమనుకున్నాడు? గాడిదని, చిన్న గాడిద పిల్లని ఎక్కి, దేవుని పిల్లరా ఎక్కాలనుకుంటే ఎన్నో చేయొచ్చు. ఆయన ఎలాగ తగ్గించుకున్నాడు. ఆ శిష్యులు పాదాలు కడిగినప్పుడు ఇస్కరియోతు యోధా ఉన్నాడా లేడా వాళ్ళల్లో? ఇస్కరియోతు యోధా పాదాలు కూడా దేవుడు కడిగినట్టు చూస్తున్నాం. ఆయన ప్రేమ, తగ్గింపు, సిలువలో ఆయన పలికిన మొదటి మాటలో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమన్నాడు. బాధ లేదంటే దేవునికి ఎప్పుడు బాధ వచ్చింది? హృదయంలో మొదట మాట పలికేటప్పుడే దేవుని పిల్లరా హృదయం అంటే గుండెలు పగిలిపోయినంటే యేసయ్యకి. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించనే మాట కాడ ఏమొచ్చింది? ఎలా వచ్చింది? గుండెలు పగిలిపోయినంట. ఆ మాట రావాలంటే దేవుని పిల్లరా, మన పిల్లలు ఎవరైనా కొట్టుకుంటారు, వాళ్ళు వస్తారు మన ఇంటికి గొడవకి, మన బిడ్డలను ఒళ్ళో దాచిపెట్టుకొని, అయ్యా ఏం తెలియదయ్యా మా బిడ్డకి అంటే వాళ్ళు కొడతారని. మా బిడ్డకి ఏం తెలియదయ్యా. తండ్రి కూడా లోకములో ఉన్న మనందరి కొరకు ఏం చేశాడు? తండ్రి వీరికి ఏమీ తెలియదయ్యా, వీరిని క్షమించండి అయ్యా అనే మాట హృదయంలో నుంచి. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు, మా మనవడు ఇద్దరు కొట్టుకుంటారు, ఒరే చెల్లికి సారీ చెప్పండి, చెబుతారా? వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, ఏం తెలుస్తుందా పిల్లలకి? చెప్పరు. సారీ అనే మాట పిల్లల నోటి నుంచే చెప్పడానికి రాదు, చెప్పరు, వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి లోకరక్షకుడు, సృష్టికర్త నిన్ను నన్ను వేల మందిని రక్షించడానికి తండ్రి వీరేం చేస్తున్న వీరిని క్షమించు అనే మాట హృదయము పగిలిపోయిందంటే దేవుని పిల్లరా. మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఏదో మాట్లాడి ఏదో చెప్పుకొని వెళ్ళిపోతున్నాం దేవుని పిల్లరా. అది కాదు, నిత్యము మన హృదయాంతరంగంలో ప్రభువుని మనము నిలుపుకొని ఆయనతో సహవాసం చేసేవారుగా, ఆయన సన్నిధిలో ఉండేవారుగా, మన జీవిత కాలం ప్రభువుతో సహవాసం చేసేవారుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి, ఆ మాటలు నేను ముగించుకుందాం. 30లో ఇంకా కొన్ని మాటలు వచనాలు కింద ఉన్నాయి, అవి మనము జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు ప్రభువా. ఇక్కడ అంటున్నాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. మళ్ళీ అంటున్నాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు ఉంటారు, రాత్రులు నైట్ వాచ్మెన్లు ఉంటారు. వారికి ఏమైంది? నిద్ర వస్తూ ఉంటుంది కదా, ఎప్పుడు నిద్ర వేతనలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ఎప్పుడు పడుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మాటలో మనం ఏమర్థం చేసుకున్నామంటే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఇంకా ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఇంకా ఇక్కడ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యొద్ద ఏం దొరుకుద్ది అంటే, ఇక్కడ అంటున్నాడు యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు కనిపెట్టుచుండి నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచుండి. ఇక్కడ అంటాడు ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. మళ్ళీ నా ప్రాణం ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ విమోచన. ఈ 38 వచనాల్లో విమోచన, కృప, ఇంకేందా మూడో మాట
నా ప్రాణం ప్రభు ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటినీ ఆయన వారి దోషములన్నిటిలో ఆయన వారిని విమోచించును. ఇక్కడ అంటున్నాడు ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుద్ది, ఆయన యొద్ద కృప దొరుకుద్ది, ఆయన యొద్ద క్షమాపణ దొరుకుద్ది. 3 మాటలు, కృప, విమోచన, ఇంకేంటి 3వ మాట ఆయన వద్ద విమోచన. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము దేవుడు ఉన్నాడని మనము ప్రార్థన చేయాలి. దైవ సేవకులు ఎవరు వస్తారో మాతో మాట్లాడయ్యా, ముందుగా చేసుకోవాలి, సిద్ధపడాలి. దేవుని పిల్లరా, శనివారం రాత్రే ప్రభు సన్నిధికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎవరు వస్తారో నాతో వాక్యంతో సూటిగా మాట్లాడే స్థలం. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చెట్టుగా దేవంటాడు ఆయన సజీవుడైన దేవుడు. ప్రకటన గ్రంథం 1:18 వచ్చిన ఏమని చూడమ్మా. ప్రకటన గ్రంథం 1:18 వచ్చిన ఒక మాట. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరికి ఇచ్చాడు ఈ తాళపు చెవులు? పాతాళ లోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు అమ్మా? ఆయన స్వాధీనంలో ఉండి ఒక ఆయనకి ఇచ్చాడు కదా. ఇచ్చాడా ఇలేదా? ఎవరికి ఇచ్చారు అమ్మా? చెవులు, పరలోక పాతపు చెవులు పేతురు గారికి ఇలేదా? ఇలేదా పేతురు గారికి? ఈ బండ మీద నా సంఘాన్ని కట్టాయి అంటున్నాడు, ముమ్మారు అన్నాడు. ఈ బండ మీద పేతురు, కానీ పేతురు విడిచిపెట్టాడా? యేసయ్య ఎవరో నాకు తెలియదని కోడి మునుపు ఎన్నిసార్లు చెప్పాడు? ముమ్మారు చెప్పాడు. కోడి గుయ్యకు మునుపు పక్కన అక్కడ ఉన్నప్పుడు యేసెవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పాడు. అయినా యేసయ్య పేతురుని విడిచిపెట్టలేదు. దేవుని పిల్లలు, పేతురు అంటే కొంచెం దుడుకంట. ఒకనొక సమయంలో సేవకి వెళ్తుంటే అందరినంట తలా ఒక రాయి తీసుకుని ఎత్తున పెట్టుకున్నా యేసయ్య చెప్పాడు. ఈయనేం చెప్పాడు? పేతురు అందరు తీసుకున్నారు రాళ్ళు, ఈయన ఇంత తీసుకుని పెట్టుకున్నాడు. కొంతవరకు వెళ్ళాక ఆ చేతుల్లో రాళ్ళన్నీ రొట్టెలవును కాకన్నాడంటే యేసయ్య. వామ్ము, నేను ఇంత రాయి పెట్టుకోకపోతే ఎంతనే పెట్టుకున్నాను. వాళ్ళు రొట్టెలు రాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద రాళ్ళు రొట్టెలు అయిపోయినాయి. దేవుని పిల్లలు మరలా వచ్చేటప్పుడు అంట ఈసారి కూడా చెప్పాడంట, ఎంత పెట్టుకుని ఎదురు అయ్యని పడేయండి అంట కొంతవరకు పోయినాక. అలా ఉంటుంది మన జీవితం కదా. ఎంత రాయి పెట్టుకుంటే ఇంత మొయ్యగాలంతా పెట్టుకోవాలి కదా. అందుకే కొంతమంది పని చెయ్యరు, అప్పుడు అవుతుంది. నేను కూడా ఇంత రాయి మళ్ళీ పెట్టుకోను. దేవుని పిల్లలు, కొన్ని దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయన యొద్ద ఈ 130లో ఏమి దొరికింది? 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా మనం వెళ్ళాము, ఏం వాక్యం విన్నామంటే యెహోవా యొద్ద కృప, ఆయన యొద్ద క్షమాపణ, ఆయన యొద్ద విమోచన, ఆయన యొద్ద సర్వ సంపదలు గుప్తం ఉన్నాయి. ఆయన ఎన్నైనా ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు. పాడుతున్నారు కదా ఇప్పుడు, ఏమైనా చేయగలడు, పడిపోయిన వాడిని లేవనెత్తువాడిని. ఆయన అన్నీ చేయగలిగిన దేవుడు కనుక దేవుని పిల్లరా, మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఇప్పుడు వాక్యానికంటే ఉదాహరణకి ఇష్టపడతారు, వాక్యం మర్చిపోతారు. దేవుని పిల్లరా, ఒక గ్రామంలోనంట ఒక తల్లి ఒక కుమార్తె ఉన్నారంట. ఆమె భర్త చనిపోయాడంట. ఏం చేస్తుంది? ఆ బిడ్డని పెంచి పెద్ద చేసిందంట, చదువుతుంది. ఒకనాడు ఒక సమయంలో అంట ఫ్రెండ్స్ అంటే ఇంటికి వస్తామని చెప్పారంట. మీ ఇంటికి వస్తాము ఫ్రెండ్స్ అంటే వాళ్ళ అమ్మకు చెప్పిందంట, ఏమో నా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొన్ని పలహారాలు సిద్ధం చేసి పెట్టుమా. చేసి పెట్టి ఏం చెప్తుంది? దేవుని పిల్లరా, విన్నారా ఎప్పుడన్నా? ఆ పలహారాలు చేసి పెట్టి వాళ్ళు వచ్చారంట. నువ్వు మాత్రం వాళ్ళకి కనబడకూడదని చెప్పిందంట తల్లికి. కనబడక నువ్వు వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోయిందాక నువ్వు బయటికి రావద్దన్నాడు. ఆమె ఏదో మంచి పలహారాలు గారెలు సిద్ధపరిచిందంట. అవి తెచ్చి పెట్టినప్పుడంటే వాళ్ళు తింటూ అంటున్నారంట, చక్కగా ఉన్నాయి, ఎవరు చేశారు అని అంటే అమ్మాయి చెప్తుంటే మా ఇంట్లో పని మనిషి చేసిందని చెప్తున్నట్టు. వంటలు ఎవరు చేశారు, గారెలు ఎవరు తింటూ బాగున్నాయంటే మా ఇంట్లో పని మనిషి చేసిందని చెప్తుందంట. ఇప్పుడు కాలంలో అలా ఉంది. తల్లిదండ్రులను ఎక్కడ పెడుతున్నారు దేవుని పిల్లలారా? ఓల్డేజ్ హోము, ఇంకేంటి తల్లిదండ్రుల్ని ఎక్కువగా అనాథాశ్రయంలో పెడుతున్నారు.
తల్లిదండ్రిని ప్రేమిస్తే భూమి మీద దీర్ఘాశ్వంతులారు ఎబిఎస్సి పత్రికలు 6లో లేదా 3వ మాటలో ఉంది ఆ వాక్యం అంతా. అవి అంటుందంట మా పని మనిషి అనిందంట. సరే ఒక సమయంలోనంట తల్లి అంటే వచ్చిందంట, వచ్చి రాలేదంట, ఊరకట్ట చూసిందంట, కట్టను తీసి చూసినందుకు ఈ కుమార్తె వీళ్ళు అయిపోయినాక తల్లి దగ్గరికి వచ్చి అంటుందంట, నా పరువు తీసేవు నువ్వు, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసేవంటుందంట తల్లిని. దేవుని పిల్లారా, అలా ఉంది ఇప్పుడు లోకము కదా. ఇంకెళ్ళిపోయి వచ్చి నానాగమాయిని తిడుతుందంట. ఆ తల్లి చెబుతుందంట, అమ్మా నీ తల్లి చనిపోయినప్పటి నుంచి నేను పెంచి నేను పెద్ద చేశాను. ఒకానొక సమయంలో మన ఇల్లు పూరిల్లు, అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, బావి దగ్గరికి నీళ్ళు తీసుకురావటానికి వెళ్ళాను, మన ఇంటికి నిప్పంటుకుంది, అందరూ చూస్తూ ఉన్నారు కానీ కాలిపోతుంటే ఎవరు వచ్చి నేను లోపలికి వెళ్ళి తీయలేదు. నేను తల్లిని కాబట్టి నేను వెళ్ళి ఆ మంచంలో పడుకున్న నిన్ను తీసుకొని గుండెకేసి హత్తుకొని బయటికి తీసుకొచ్చాను. ఆ సమయంలో నా ఒళ్ళంతా కాలి వికారం అయిపోయింది. మరి నీ ఫ్రెండ్స్ ఎదుట నేను పరువు తీసానని తల్లి అడిగినప్పుడు ఆ తల్లి కాళ్ళ మీద పడి ఏడ్చి ఏం చెప్పిందంట, క్షమాపణ చెప్పిందంట కుమార్తె. అలాగున్నారు ఇప్పుడు కుమార్తెలు భయంకరమైన దినాల్లో దేవుని పిల్లారు. ఆ తల్లి చెప్పిందంట. ఆ తల్లి కొరకు కదా యేసయ్య కూడా మన కొరకే ఆ కలువరి శిలువలో సొగసైనను స్వరూపమైన లేకుండా ఎలాగున్నాడు దేవుని పిల్లలారా. ఆయన ఒంటి మీద నూలుపోయిన వస్త్రం లేకుండా ఆ భూమి 3 మేకుల మధ్య బంధించబడి ఎలా ఉన్నాడు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న కాలం 3 గంటల వరకు ఆ సిలువలో ఆ గాయాలతో ఆ రక్తము కారుతూ ఆ చేతుల్లో కొట్టిన మేకుల్లో ఎండిపోయే రక్తము చెల్లపెంకువలే ఆ చెమట కారుతో గాయాల్లోకి వచ్చి గాయాలు మంటపడుతున్నా ఎంతో శ్రమ పడుతున్నా 3 గంటల వరకు సిలువలో ఉన్నాడు. ఎండంటే చర్చికి రాట్ల, ఎండంటే ఎండ, వానంటే వాన. అయినా దేవుని సన్నిధిని మనము విడిచిపెట్టకూడదు. దేవుని పిల్లలు ప్రభు దినాన అసలు విడిచిపెట్టకూడదు. ప్రభు దినం ఘనమైందని ఘనంగా ఆచరిస్తే లోకంలో ఉన్నత స్థలమే నేను ఎక్కిస్తానండి. యెషయా గ్రంథములు 66:13 ఎక్కడ ఉందన్నమాట. ప్రభు దినాన్ని ఎలా ఆచరించాలి, అది ఘనమైంది. ఘనంగా ఎంచితే లోకంలో ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానంటున్నాడు దేవుని పిల్లలు. ఒక ఆయనంట పరుగు పందెం చేయటానికి ఒప్పుకున్నాడంట. అంటే ఈ క్రికెట్ ఆటలో వాళ్ళు ఉంటారు కదా, ఎవరమ్మ వాళ్ళు దేవుని పిల్లరా ఆట ఆడేవాళ్ళు. వాళ్ళు కప్పు గెలిచినప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తారు, కోట్లు పందాలు పెట్టుకుంటారు. ఎవరు గెలుస్తారో వాళ్ళకి తెలిసినప్పుడు ఇదంతా పోతుంది కదా. ఆయనకంట ఒకరోజు ఏమొచ్చింది, పరుగు పందెం 100 మీటర్ల పరుగు పందెం అంట దేవుని పిల్లరు. ఆ పందెంలో గెలవటానికి అంటే ప్రపంచం అంతట్లో ఆయన వస్తాడు, ఈరోజు ఆట ఉందని అందరూ సిద్ధపడి ఎదురు చూస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు. ఆ రోజు ఏమొచ్చింది, ఆ రోజు ఆదివారం వచ్చింది. ఆదివారం కోట్లు ఇచ్చినా 100 పరుగుల పందెమైనా నేను రానన్నాడంట. నేను రాను. అందరు అన్నారు, ఎందుకు ఇంత అవకాశం పోగొట్టుకున్నావు, నీ కోట్లు వస్తాయి కదా, లక్షలు, మేమందరం పోటీలు పెట్టుకున్నాం, 1,00,000 పందెం వేసుకున్నాం, నువ్వు మరేందుకు ఉన్నట్టుండి రానన్నా అంటే నేను ప్రభుత్వం నేను రాను, నువ్వు కోట్లు ఇచ్చిన దేవుని పిల్లలు. మరొక 4 దినాల కంట 400 కిలోమీటర్ల పరుగు పొంది వచ్చిందంట. మళ్ళీ ఎమ్మటనే వచ్చినప్పుడు ఏం చేశాడు, అది మామూలు దినమే, శుక్రవారమైన శనివారమైన ఆదివారం వెళ్తాం కదా, ఆ రోజంట వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆ 400 పరుగు పందెలు వెళ్ళే ముందంట ఒక తల్లి అంట ఒక చీటీ రాసి ఇచ్చిందంట. తల్లి పెద్ద వచ్చి అది చదువుకోవటానికి కూడా అర్థం కాక జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడంట. చీటీ రాసి ఇచ్చి ఆమెన ఈ పరుగు పందెంలో 400 పరుగు పందెంలో అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు దేవుని పిల్లరా. తర్వాత వచ్చేటప్పుడు అంట ఆ మామ నాకేదో చీటీ ఇచ్చిన జేబులో తీసి చదివాడంట. ఆ చీటీ చదివితే అప్పుడు ఏముంది, నన్ను గణపరచువాని అందు నేను సమస్తం చేస్తానన్నాడంట. నన్ను గణపరచువాని అందు నేను సమస్తం చేస్తాను. మరి గణపరచడం లేదు దేవుణ్ణి. 1,000,000 మంది ప్రజలు ఆ ప్రైజ్ చూడాలని వాళ్ళు పోటీలు పెట్టుకుంటే వాళ్ళు లక్షలు పోతే నాకెందుకు. ఇక్కడ ఎవరు కనపరచబడ్డాడు, దేవుడు కనపరచబడ్డారు. 1,000,000 మంది ప్రపంచంలో ఉంటుందంట ఆటలు, మనకు తెలియదు కదా. ప్రపంచంలో వారందరూ ఎవరిని తెలుసుకున్నారు, యేసయ్యని తెలుసుకున్నారు. ఈ వ్యక్తి చూడు, ఆదివారం నేను ఎక్కడికి వెళ్ళనన్నాడు. ఆ రాసిన చీటీలో పెద్దమ్మ రాసిందంట, నన్ను గణపరచువనేది నేను సమస్తం చేస్తాను. దేవుని సన్నిధిలో దేవుడిని ఎప్పుడైతే మనం గణపరుస్తామో ఆయన మనకు సమస్తం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవారు ఎవరు, మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అంటే దేవుని పిల్లరు.
ఇలాంటి సమయంలో మనం కూడా ప్రభువుతో సహవాసం చేస్తూ దేవుడి మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటూ దేవునితో సాగిపోయే ధన్యత ఈ ప్రభు దినాన దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు దాని వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవ, నిశ్రేష్టమైన ఘనమైన పాదాలకు వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవ నీకు వందనాలు. నీ పునరుద్ధాన శక్తి బలమును దేవ చేరువచ్చిన బిడ్డలకి నీ సంఘానికి దీవించు అయ్యా. ఇంకా అనేక మందిని సంఘంలో చేర్చయ్యా. ఈ సంఘాన్ని ప్రభువా అయ్యా, నీ బిడ్డలందరినీ ప్రభువా ఎంత ఆలు నిండిపోయేటట్టుగా ప్రభువా నీ కృపా సహాయం దయచేయి. నీ బిడ్డల ప్రయాస అయ్యా అర్థము చెయ్యక ప్రభువా ఆశతో దేవ ఎంతో విశ్వాసంతో తండ్రి సంఘాన్ని నడిపిస్తున్నారు. కుటుంబాన్ని సిస్టర్ గారిని ఇచ్చిన బిడ్డల్ని చేసే ఉద్యోగంలన్నిట్లో మీరు తోడయ్యుండి రానున్న ముందు కాలంలో ప్రభువా అయ్యా ఇంకా ఈ సంఘము ఎదిగి అయ్యా ఆశీర్వాదకరంగా మీరు మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని పునరుద్ధానుడుగా మా మధ్యలోనికి వచ్చి వేసిన యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారనే పొంగి పారనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారనే పొంగి పారనే. నే ప్రేమింతును నా యేసుని మనసారా, నే ప్రేమింతును నా యేసుని మనసారా. ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమి మిన్నా. ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమి మిన్నా. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారనే పొంగి పారనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారనే పొంగి పారనే. చేర్చ దిగి వచ్చిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ. నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారనే పొంగి పారనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారనే పొంగి పారనే.
పిలచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ. నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ. నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే పొంగి పారెనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే పొంగి పారెనే. చాచిన ప్రేమ నా భారంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ. నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ. నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే పొంగి పారెనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే పొంగి పారెనే. నే ప్రేమింతును నా యేసుని మనసారా. నే ప్రేమింతును నా యేసుని మనసారా. ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమి విన్నా. ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమి విన్నా. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే పొంగి పారెనే. నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే పొంగి పారెనే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటాను. నన్ను మిక్కులుగా ప్రేమించిన నా పరలోక తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఎక్కడైతే ఒకరిద్దరు ముగ్గురు కూడి నా నామం స్మరిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసావయ్యా. ఇదిగో తండ్రి, మా మధ్య నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, ఎందుకైతే నీ సన్నిధికి రాలేకపోతున్నామో ప్రభా, అది నీకే తెలుసు ప్రభా నాయనా. ఇదిగో తండ్రి, ఈ సన్నిధికి ఇంకా ప్రభా నాయనా రెట్టింపు భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నాయనా, నీ క్షమాపణ మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, సహోదరి చెప్పినట్లు ప్రభా నాయనా, క్షమాపణ కలిగి మేము జీవించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళుంచి ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా. ఇదిగో తండ్రి, కాలనీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మా కొరకు ప్రభా దైవ సేవకులు ప్రభానైనా అక్కడి నుంచి వచ్చి మాకు మంచి మాటలు చెప్పి ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రభా నీ సేవలో ప్రభానైనా పాలు పంచుకోవడానికి ప్రభా వాళ్ళు పడే తాపత్రయాన్ని బట్టి ప్రభానైనా వాళ్ళకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నైనా గుప్పెళ్ళు ఇప్పిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి అంతకంటే రెట్టింపు భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ బిడ్డకైతే ఏ అవసరాలు ఉన్నాయో నీకు తెలుసు ప్రభా నైనా. ఇదిగో తండ్రి ఏ బిడ్డకైతే ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసు ప్రభా నైనా. ప్రతి అక్కను తీర్చావు ప్రభా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. వట్టివారం మట్టివారం పనికి రాని వాళ్ళమయ్యా, నీ సేవలో మమ్మల్ని వాడుకోవడానికి నీ కృప నీ ఘనత నీ ప్రభావం మాకు తోడుగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నైనా నేను చేసిన ప్రార్థనలు ఏదైనా తప్పులు ఒప్పులుంటే క్షమించమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకుంటావని అడుగుతూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా నిలుస్తున్న మేము క్షమించిన ప్రకారం మనం క్షమించము, మా శోధనకి తెకాకి నుంచి తప్పుచుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వాక్యమిచ్చి మమ్మును పోషించుము. దేవా నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మనం అందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.